ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంస్ ఫైల్స్. ఆల్పాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియోలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జూలై 14న సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి ఆర్మ్ రిజర్వ్ కానిస్టేబుల్ ప్రకాష్ ప్లక్కార్డు పట్టుకుని కూర్చున్నారు. సేవ్ ఏపీ పోలీసులకు రావాల్సిన బకాయిలు చెల్లించండి సీఎం సార్ అంటూ దాని మీద రాసి ఉంది. ప్రకాష్ ప్లక్కార్డు పట్టుకున్న మరుసటి రోజే ప్రభుత్వం పోలీసులకు బకాయిలు విడుదల చేసింది. కానీ ప్రకాష్ ఉద్యోగం పోయింది. 2019లో నమోదైన ఒక కేసులో అభియోగాలు రుజువయ్యాయంటూ ఆగస్టు నెలాఖరులో ప్రకాష్ను డిస్మిస్ చేశారు. పోలీసుల జీతభత్యాల చెల్లింపులకు సంబంధించిన కాస్త నోరు చేసుకునే ధైర్యం అలవాటు ఉన్న వ్యక్తి ప్రకాష్. తమకు రావాల్సిన డబ్బుల గురించి గతంలోనూ అడిగిన చరిత్ర ఉంది అతనికి. ఆ 2019 నాటు కేసు కూడా తాను ఇలా అడుగుతున్నాననే అధికారులు సృష్టించారని ప్రకాష్ అంటారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రకాష్ ప్లక్కార్డు పట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఇది ప్రభుత్వం పరువు తీసిందని పెద్దలు భావించినట్లున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల నుంచి ప్రకాష్కు మద్దతు అందింది. దాంతో కొన్ని రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇంటి దగ్గర పోలీసు కాపలా పెట్టారు, ఫోన్పై నిఘా పెట్టారు, బ్యాంక్ ఖాతాను స్తంభింపజేశారు, చివరికి డిస్మిస్ చేశారు. 2019 నాటి కేసులో అభియోగాలు వాస్తవని డిపార్ట్మెంటల్ విచారణలో తేలిందంటూ ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఈ డిపార్ట్మెంటల్ విచారణ ప్లక్కార్డు వ్యవహారం తర్వాత ముగించారు. నిజానికి ఆ 2019 నాటి చీటింగ్ కేసు కోర్టులో నడుస్తుంది కూడా. అసలు తాను ప్రకాష్పై ఫిర్యాదు చేసిందే లేదని, తన దగ్గర తెల్ల కాగితం తీసుకున్నారని, దానిపై ఏం రాశారో తనకు తెలియదని బాధితురాలు చెప్పారు. దాంతో కోర్టులో కేసు కొట్టేశారు. తనపై అక్రమంగా చర్య తీసుకున్నారని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీ ఫకీరప్పపై ప్రకాష్ ఫిర్యాదు చేశారు. అది ప్రస్తుతం పెండింగ్లో ఉంది. మరొక పక్క తన డిస్మిస్పై ప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. 2023 సెప్టెంబర్లో హైకోర్టు ప్రకాష్ డిస్మిస్ చేయటం చెల్లదంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దానికి ముందు ఉద్యోగంలో నుంచి తొలగించినప్పుడు ప్రకాష్ ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. దానికి సంబంధించి ప్రకాష్పై విచిత్రంగా సెక్షన్ 153A కింద కేసు పెట్టారు. ఇన్ని పరిణామాలకు దారితీసింది సీఎం పర్యటన సందర్భంగా తాను ప్లక్కార్డు పట్టుకోవటమేనని ప్రకాష్ అన్నారు. ఆ ఘోరమైన తప్పిదం చేసినందుకే అతనిపై యంత్రాంగం కక్ష కట్టి శిక్ష వేసిందని అర్థమవుతూనే ఉంది. ఆ తర్వాత ప్రకాష్ సైకిల్ యాత్ర తలపెట్టినప్పుడు కూడా అతన్ని అరెస్ట్ చేశారు. అధికార యంత్రాంగం వైఖరి తెలిసిపోవటంలా ప్రకాష్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం ఇంకా అమలు చేయాల్సి ఉంది. ప్రకాష్ తప్పు చేశాడని అనుకున్నా అది అతనిని ఉద్యోగం నుంచి తొలగించేంత తప్పు అని ఎవరూ అనలేదు. తప్పుకు శిక్షకు మధ్య సమతుల్యత ఉండాలి. బకాయిలు అడిగినందుకు ఒక దళిత కానిస్టేబుల్ పొట్ట కొట్టడం ఏ రకమైన సమతుల్యత? ప్రజలే నిర్ణయించాలి.